హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కరకరలాడే చికెన్ పకోడీ. అది ఎలాగో చూద్దామా? స్టెప్ బై స్టెప్ నా వీడియోలో చూపించాను. చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటే నోరూరిపోతుంది కదా. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 300 గ్రాముల చికెన్ తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 1½ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, సాల్ట్ సరిపడా, 100 ml పెరుగు. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలపడం వల్ల చికెన్కి బాగా పట్టి రుచి బాగుంటుంది. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోనే హాఫ్ లెమన్ పిండుకుంటే చికెన్ పకోడీ రుచిగా ఉంటుంది. అందులో కార్న్ఫ్లవర్ 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పకోడీ బాగా రాదు. చూసుకుని వేసుకోవాలి కార్న్ఫ్లవర్. బాగా కలుపుకున్న తర్వాత దాని మీద ఒక మూత పెట్టి ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి. బాగా కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మన ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మ్యారినేట్ చేసిన చికెన్ని తీసుకొని బాగా వేడెక్కిన ఆయిల్లో వేసుకోవాలి. చికెన్ వేసుకునేటప్పుడు ఒకదానికొకటి అనుకోకుండా విడిపోయేటట్టు వేసుకోవాలి. జాగ్రత్తగా గరిటె తీసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి. చూడండి, చికెన్ విడివిడిగా విడిపోయినట్టు ఎలా ఉందో చూడండి. అట్లా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ పకోడీ రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్, కరకరలాడే చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఆ స్ట్రీట్ ఫుడ్లో ఎలాగైతే చేస్తారో అలా చికెన్ పకోడీ రెడీగా అయిపోయింది. మీరు కూడా సింపుల్గానే ఇంట్లోనే తయారు చేయండి. స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూపించాను కదా, మీరు ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, మరిన్ని కొత్త కుకింగ్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.